ప్రార్థన అంటే దేవుని దగ్గర మారాము చేసి, దేవుని దగ్గర బతిమాలుకొని వరములు, సహాయము, స్వస్థత, ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొందుకోవడం, అది ప్రార్థనే. ప్రార్థనలో ఇంకొక మెట్టు ఉన్నది. ఇది యుద్ధరంగము, యుద్ధభూమి. శత్రువు మీద కోపముతో, ఆగ్రహంతో కత్తులు, కటార్లు విసరడం వాడి మీదికి, సాతాను రాజ్యాన్ని మొత్తం డ్యామేజ్ చేయడం, కుప్ప కూలిపోయేటట్టుగా సాతాను కోటలను కూల్చివేయడం, మనం ప్రయోగించే బాంబులు, బాణాలు, పల్లెములు, ఈటెలు, కత్తులు ఏంటి అన్నీ మన మాటలే మాటలే మాటలే. సాతాను మీద కత్తుల్లాగా విసరవలసిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఆ మాటలు మనం విశ్వాసంతో పలుకుతూ ప్రార్థన చేయాలి. ఆ కత్తులు ముందు మనం నోట్లోకి తెచ్చుకోవాలంటే బైబిల్ బాగా చదవాలి. బైబిల్ బాగా చదవని వాడు సరైన ప్రార్థన పోరాటం చేయలేడు. బైబిల్ చదవకపోయినా దేవుని దగ్గర కావలసిన ఆశీర్వాదాలు అడుక్కునే ప్రార్థన చేయొచ్చు. బైబిల్ పరిజ్ఞానం బాగా లేకపోయినా, వాక్య జ్ఞానము లేకపోయినా ఏది కావాలో దేవుని దగ్గర అడుక్కోవచ్చు, అడిగి పొందుకోవచ్చు. కానీ సాతాను మీద మనం అస్త్రాలను ప్రయోగించలేము. సాతాను మీద దివ్యాస్త్రములను వదలాలంటే బైబిల్తో మన హృదయం నిండిపోవాలి. బైబిల్తో మన హృదయం, మన గుండెలు, మన మనసు నిండిపోయినప్పుడు బైబిల్లోని కొన్ని మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టికి తెచ్చి మన నోట పలికించి వాటినే దివ్యాస్త్రాలుగా అంధకార రాజ్యం మీద ప్రయోగింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు విధ్వంసం జరుగుతుంది. చీకటి రాజ్యంలో, కనిపించని అదృశ్య లోకంలో విధ్వంసం జరుగుతుంది. మనలను బంధిస్తున్న ఆ దుర్మార్గుణ్ణి మనము మన నోటి మాటలతో బంధించగలం. మంత్రశక్తులతో మనల్ని బంధిస్తున్న ఆ దుష్టుణ్ణి దేవుని వాక్యం ఉచ్చరించుట ద్వారా, మన ప్రార్థనల ద్వారా మనం వాడిని బంధించేసేయచ్చు.